ఒక స్త్రీ ఒక పురుషుడిని కన్ను ఆర్పకుండా అలానే ఎక్కువసేపు చూస్తూనే ఉంటోంది అంటే అర్థం ఏమిటి? ఆమె అతన్ని చాలా ఇష్టపడుతోంది అని, లేదా అతని మీద చెప్పలేనంత కోపంతో రగిలిపోతోంది అని అర్థం. ఒక స్త్రీ ఒక పురుషుడికి ఎదురుగానే కూర్చున్నా ఆమె పాదాలు మాత్రం పక్కకి తిప్పుకొని కూర్చుంటోంది అంటే అర్థం ఏమిటి? ఆమె అతన్ని ఇష్టపడడం లేదు అని, లేదా అతని మీద ఆసక్తి ఏమీ లేదు అని అర్థం. ఒక స్త్రీ తను ముడి వేసుకున్న జుట్టుని మీ ముందు ఫ్రీగా వదిలేసి దానితో ఆడుకుంటోంది అంటే అర్థం ఏమిటి? ఆమె అతనికి చాలా చాలా ఆకర్షితురాలు అయ్యింది అని, మరియు అతని అటెన్షన్ను ఆమె వైపు మార్చుకోవాలని చూస్తోంది అని అర్థం. ఒక పురుషుడు ఒక స్త్రీని చూసిన ప్రతిసారి ఆమె మౌనంగా, మెల్లగా, చిన్నగా సిగ్గుపడుకుని నవ్వుతోంది అంటే అర్థం ఏమిటి? ఆమె అతన్ని ఇష్టపడడం మొదలుపెట్టింది అని, లేదా అతనితో ఆమె ఫ్రెండ్షిప్ చేయాలి అని అనుకుంటోంది అని అర్థం. ఒక స్త్రీ ఒక పురుషుడితో మాట్లాడేటప్పుడు ఆమె తన 2 చేతులు అరచేతికి కింద పెట్టి ఒక టేబుల్ మీద మాట్లాడుతోంది అంటే అర్థం ఏమిటి? ఆమెకు తన కమాండింగ్ మరియు అథారిటీని అతని ముందు చూపించడానికి చాలా ఇష్టపడుతోంది అని అర్థం. ఒక స్త్రీ చిన్నగా కొంచెం తల దించుకుని ఒక పురుషుడి వైపు చూస్తూ తన చెవుల ఇయర్ రింగ్స్ను మాటిమాటికి తడుముకుంటోంది అంటే ఏమిటి అర్థం? ఆమె అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది అని, మరియు అతని ముందు కొంచెం సిగ్గుగా ఫీల్ అవుతోంది అని అర్థం. ఒక స్త్రీ ఒక పురుషుడి ముందు ఆమె తన పెదాలను నాలుకతో తడుముకున్నా లేదా చేతి వేలతో తడుముకుంటోంది అంటే అర్థం ఏమిటి? ఆమెకి అతన్ని ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తోంది అని, అలా ఆ విషయం అతనికి తెలియాలని అనుకుంటోంది అని అర్థం. ఒక స్త్రీ ఒక పురుషుడు చిన్న ఎక్కువ నవ్వు రాకపోయినా జోక్ వేసినా కూడా ఆమె అందుకు కూడా చాలా గట్టిగా నవ్వుతోంది అంటే అర్థం ఏమిటి? అతను ఆమెను బాగా గమనించాలి అని, మరియు అతని చూపు ఆమె వైపు ఆకర్షించాలి అని ప్రయత్నిస్తోంది అని అర్థం. ఒక స్త్రీ ఒక పురుషుడితో మాట్లాడేప్పుడు ఆమె తన సన్ గ్లాసెస్ను తీయకుండా అలానే మాట్లాడుతోంది అంటే అర్థం ఏమిటి? ఆమె తన ఫీలింగ్స్ను, ఎమోషన్స్ను, భావోద్వేగాలను అతనికి కనిపించుకోకుండా అలా కవర్ చేస్తోంది అని అర్థం. ఒక స్త్రీ ఒక పురుషుడితో ఆ పనిలో పాల్గొని ఆ పని అయిపోయిన తరువాత వెంటనే ఆమె అతనికి దూరంగా వెళ్ళిపోయి చేతులు కట్టుకొని నిలబడుకొని ఉంది అంటే ఏమిటి అర్థం? ఆమెకు అతనితో శారీరకంగానే కానీ మానసికంగా ఎటువంటి సంబంధం లేదు అని, మరియు అతనితో అలా శారీరకంగా సంబంధం కొనసాగించడానికి ఏదో బలమైన కారణం ఉంది, దాని గురించి ఆలోచిస్తోంది అని అర్థం. ఒక స్త్రీ ఒక పురుషుడితో మాట్లాడేప్పుడు ఆమె ముందుకు వెనుకకు వంగుతూ ఊగుతూ మాట్లాడుతోంది అంటే మాత్రం అర్థం ఏమిటి? ఆమె అతని ముందు ఉంటూనే అతని గురించి తను పగటి కలలు కంటోంది అని అర్థం. ఒక స్త్రీ ఒక పురుషుడితో మాట్లాడేప్పుడు ఆమె అతనికి తన ఊపిరి తగిలే అంత దగ్గరగా వచ్చి అతనితో మాట్లాడుతోంది అంటే అర్థం ఏమిటి? అతని పైన ఆమెకు చాలా లోతైన క్రష్ ఉంది అని, అతనికి ఎలా అయినా తెలియచేయాలి అని అనుకుంటోంది అని అర్థం.